క్వశ్చన్స్ అయినటువంటి సెకండ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ 11 అన్నమాట. ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏమంటే cot a మైనస్ cos a బై cot a ప్లస్ cos a ఈక్వల్స్ టు cosecant a మైనస్ 1 బై cosecant a ప్లస్ 1 అని ప్రూవ్ చేయాలా. దీనికి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలా. ఏమా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే గనక మనకు చిన్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలా. cot a అంటే cos a బై sin a అని, అదే విధంగానే 1 బై sin a వాల్యూ కొసీకెంట్ వాల్యూ అవుతుంది అని మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలా. ఇది తెలిసింటే ప్రాబ్లం ఈజీగా వెళ్ళిపోతుంది. లెట్ us బిగిన్. సో ఫ్రమ్ ద LHS cot a మైనస్ cos a బై cot a ప్లస్ cos a ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. cot a అంటే cos a బై sin a అని, అదే విధంగానే మైనస్ cos a బై cos a బై sin a ప్లస్ cos a అని. ఇక్కడ చిన్న లాజిక్ గమనించండి. రెండిట్లోనూ cos a కామన్ గనక తీసేసుకుంటే మనకి ఏం మిగులుతుంది అంటే 1 బై sin a మైనస్ 1 మిగులుతుంది. అదే విధంగానే డినామినేటర్ లో కూడా cos a కామన్ తీస్తే 1 బై sin a ప్లస్ 1 మిగులుతుంది. రైట్. సో పైన చెప్పున్నాను నేను 1 బై sin a అంటే ఈ కాస్ క్యాన్సిల్ చేస్తే 1 బై sin a అంటే సింపుల్ గా cosecant a అని రాసేసుకోవచ్చు. మైనస్ 1 బై cosecant a ప్లస్ 1. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది, విచ్ ఈజ్ అవర్ RHS. ఇది మనకు 2 మార్క్స్ అడగడానికి అవకాశం ఉంది. మీ అదృష్టం బాగా ఉంటే 4 మార్క్స్ కూడా అడగొచ్చు. అంతే, ఈజీ.